హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి. తగినంత ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. నూనె వేడెక్కిపోయిందండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేపుకుందాం. కొంచెం బాగా వేగాలండి. వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. వేగిపోయిందండి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు వేగిపోయిందండి. కొంచెం టమాటా ప్యూరీ వేసుకుందాం. డ్రైగా వేపుకునే కంట ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం బాగా వేగనివ్వండి. బాగా వేగిపోయిందండి అంతా. ఉల్లిపాయలు అవి నేను ఉప్పు, కారం, పసుపు, మసాలా అండి, ఇంకేమీ వేయట్లేదు ఎక్కువ. ప్రతి దాంట్లో ఎక్కువగా మసాలాలు అవి వేసేసుకోకూడదు. నేనైతే వేయనని, మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ మసాలా తినడం కూడా మంచిది కాదు కదా, గ్యాస్ట్రిక్ అవన్నీ వస్తున్నాయి కదండి. అందుకే నేనైతే ఎక్కువ వేసుకుంటాను. మసాలా అది బాగా వేగిపోయిందండి. చికెన్ వాష్ చేసి పెట్టేసుకున్నాను నేను ముందే, అది వేసేసుకున్నాం. బాగా కలిపేసిన తర్వాత బాగా వేగనవడమేనండి, ఇంకేమీ వేసే పని లేదు. దించుకునే ముందు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. వేపుడులో ఎప్పుడైనా కరివేపాకు వేసి చూడండి, చాలా మంచి స్మెల్ వస్తుందండి. మనకు ఫ్రై రెడీ అయిపోయిందండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ కూడా పెట్టండి. ఓకేనండి, థ్యాంక్ యూ.